వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధానంలో మోకరిల్లి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి దేవాది దేవుడు మనకి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మన దేవునికి ఎంతగానో దేవునికి మనం రుణపడి ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాల్లో ఉన్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా ఈ క్రైస్తవ జీవితంలో అనేక పర్యాలు మనం ఏమనుకుంటామంటే, మేము ఆధ్యాత్మికంగా ఎలాగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ప్రతి విశ్వాసీ జీవితంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తి కొన్న ఆలోచన ఏమై ఉంటుందంటే, నేను ఇంకా ప్రభులో ఎలా ఎదగాలి, ఇంకా ప్రభులో నేను ఎలాగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి. అలాంటి ఆలోచన రావాలి. ఒకవేళ అలాంటి ఆలోచన రాకపోతే వారు నిజమైన క్రైస్తవులు కాదండి. ప్రతి వ్యక్తి కూడా దే నీడ్ టు అండర్స్టాండ్, దే నీడ్ టు ఆల్వేస్ థింక్ అబౌట్ హౌ ఐ కెన్ బి స్పిరిచువల్లీ డెవలప్డ్. నేను ఏ రీతిగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ప్రతి విశ్వాసి కూడా నిరంతరము ఆలోచిస్తూ ఉండాలి. అయితే ఈ సమయంలో ముఖ్యంగా ఆధ్యాత్మికమైన అభివృద్ధికి అవరోధాలు అనగా, మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందకుండా మనను ఆటంకపరిచే పరిస్థితులు ఏమై ఉన్నావో మనం చూద్దామండి. కొన్ని పర్యాలు మనం అభివృద్ధి చెందకుండా కొన్ని పరిస్థితులు మనను ఆపుతూ ఉంటాయి. వాటిని అవరోధాలు అంటారు, స్పీడ్ బ్రేకర్స్ అంటారు, బంపర్స్ అంటారు. చూడండి, రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు మనం వేగంగా వెళ్తూ ఉంటాం, మధ్యలో స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఆ స్పీడ్ బ్రేకర్ ఏం చేస్తుందంటే మన వేగాన్ని ఆపుతుంది. అలాగే క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం జీవించేటప్పుడు మన జీవితాల్లో, ముఖ్యంగా ప్రభులో విశ్వాసంలో జీవిస్తున్న మన జీవితాల్లో ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో మనం చూద్దాం. మొదటిగా మనం చూసినప్పుడు మన ఆధ్యాత్మికమైన అభివృద్ధికి అవరోధాల్లో ప్రాముఖ్యమైనది మనం చూసినప్పుడు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మొదటి అవరోధం ఉంటుందండి. ఫస్ట్ అబ్స్టాకిల్స్ అనగా మొట్టమొదటి ఆటంకం, మన అభివృద్ధి చెందకుండా మన జీవితాలను ఆటంకపరిచే సంఘటనలు ఇక్కడ రాయబడ్డాయి. దాంతో చదవండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మికమైన వృద్ధికి నిరుత్సాహపరిచే విషయాల్లో మొదటిది మనం మాట్లాడే మాటలండి. మనం మాట్లాడే మాటలు మన ఆధ్యాత్మిక జీవితానికి అవరోధంగా ఉంటుంది, ఆటంకంగా ఉంటుంది. కాబట్టి దేవునిలో జీవించే బిడ్డలు మురికి మాటలు మాట్లాడకూడదు, అనగా అనవసరమైన మాటలు మాట్లాడేవారుగా దేవుని బిడ్డలు ఉండకూడదు. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం అనేది బైబిల్ చెప్తుందండి. దేవుని వాక్యానికి ఇది వ్యతిరేకము. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు నోవాహు ముగ్గురు కుమారులు, చెప్పండి, ముగ్గురు, హాము, షేము, యాపేతు. ఈ ముగ్గురు కుమారులు ఒక దినాన హామాను ద్రాక్షారసం ఎక్కువగా త్రాగి వస్త్రహీనుడిగా నిద్రపోతున్న పరిస్థితిలో అక్కడ హాము తన తండ్రిని నగ్నంగా చూస్తాడు. దిగంబరుడుగా చూసిన తన తండ్రి గురించి బయటికి వెళ్ళి హాము తన యొక్క అన్నదమ్ముల దగ్గర చెడ్డగా మాట్లాడతాడండి. ఆదికాండం 9వ అధ్యాయం 21వ వచనంలో మాట మనం చూస్తున్నాం. అప్పుడు కానాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తమ ఇద్దరి సహోదరులకు ఆ సంగతి తెలిపెను. తండ్రి గురించి ఇతడు చెడ్డగా మాట్లాడాడండి, చెడ్డగా మాట్లాడాడు. ఈ స్పోక్ బ్యాడ్ అబౌట్ హిస్ ఫాదర్. తన తండ్రి గురించి చెడ్డగా మాట్లాడాడు. ఈ దినాల్లో చాలా మంది తండ్రి గురించి, తల్లుల గురించి, భర్తల గురించి, భార్యల గురించి, ఇంట్లో ఉండవలసిన మాటలు వారు ఏం చేస్తారంటే వీధిలో తీసుకొని వస్తారండి. అది క్రైస్తవ కుటుంబానికి నాశనానికి మొదటి మెట్టండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ వచనంలో హాము చేసిన నేరము మరియు అతని సహోదరులు తండ్రికి చేసిన సహాయాన్ని
ఇక్కడ మనం చూచినప్పుడు ఈ వచనాలు రాయబడిన ముఖ్య విషయాన్ని మనం చూచినప్పుడు హామేమో తండ్రి యొక్క స్థితిని బహిర్గతం చేసినప్పుడు తన సహోదరులు ఏం చేస్తారంటే తండ్రి యొక్క దిగంబరత్వాన్ని వారు కప్పేవారుగా ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలుగా, దేవుని సంఘముగా మనము మన నోరుని అదుపు పెట్టుకునే వారుగా ఉండాలండి. ఆదాము యొక్క దిగంబరత్వాన్ని దేవుడు కప్పాడు. ఆదాం పాపం చేశాడు, అవ్వ పాపం చేశారు. వారు పాపం చేసి వారు దేవుడు వచ్చినప్పుడు వారు చెట్టు వెనకాల దాక్కున్నప్పుడు దేవుడు వచ్చి ఆదామా ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆదాం అంటాడు, తండ్రి నీ స్వరాన్ని విన్నప్పుడు నేను చెట్టు వెనకాల దాక్కున్నా. అప్పుడు దేవుడు ఆదామును అవ్వను ఆయన ఆ యొక్క కచ్చడాలతో ఏం చేస్తాడంటే వారి వస్త్రాలు కుట్టి వారికి ధరింప చేస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన ఆధ్యాత్మికమైన అభివృద్ధికి మనను ముఖ్యంగా ఆటంకపరిచేది మొట్టమొదటిది ఏమై ఉన్నదంటే మనం మాట్లాడే మాటలు. కాబట్టి దేవుని బిడ్డలు మన మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ద ఫస్ట్ పాయింట్ ఫార్ అ స్పిరిచువల్ హిండరెన్స్ ఇస్ ద వే వి టాక్. మనం మాట్లాడే మాటలండి. మురికి మాటలు మాట్లాడకూడదు దేవుని బిడ్డలు. చెడ్డ మాటలు మాట్లాడేవారుగా దేవుని బిడ్డలు ఉండకూడదు. సామెతలు 18వ అధ్యాయము 21వ వచనములో జీవ మరణములు నాలుక వశము. మన పరిస్థితి మనం చూసినప్పుడు మన పెదాలతో దేవునికి ప్రార్థించే వారంగా ఉంటున్నామండి. అదే పెదాలతో కలుషితమైన మాటలు వచ్చించే వారంగా ఉంటాం. ఈ నోటితోనే హల్లెలూయా దేవుని స్తోత్రం అని దేవునికి కీర్తించే వారంగా ఉంటున్నాము. ఇదే నోటితో మనం ఏం చేస్తున్నామంటే మన ఇతరులను చెప్పిన ఎలాగ తీర్పు పొందుతాడు. హౌ క్యాన్ ఏ మ్యాన్ బికమ్ ఏ రైచియస్ పర్సన్? బైబిల్ ఏమంటుందంటే యేసు ప్రభువు ఏం చెప్తున్నారంటే దయతో చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో ఒక వ్యక్తి నీతిమంతుడని ఎలా చెప్పబడతాడంటే ఆ వ్యక్తి మాట్లాడే మాటలు బట్టి, వేసుకున్న బట్టలు బట్టి కాదండి. అర్థం చేసుకుని వేసుకున్న బట్టలు బట్టి కాదు, వేసుకున్న బట్టలు బట్టో లేకపోతే జీవిస్తున్న జీవితాన్ని బట్టో లేకపోతే పలానా ఆహారం తినకపోవడం వల్లనో ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డు. ఒక వ్యక్తిని నీతిమంతుడిగా ఎలాగ చెప్పబడతాడంటే బైబిల్ చెప్తుంది. ఎలా తీర్పు పొందుతాడో బైబిల్ చెప్తుంది. దాన్ని చదవండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనము. నీతిమంతుడని తీర్పు పొందుదువు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నీ మాటను బట్టే నీవు నీతిమంతుడని తీర్పు తీర్చబడతావు. కాబట్టి మన నోటి మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలి. దావీదంటాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండాలని దేవునికి ప్రార్థన చేస్తారు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితానికి అభివృద్ధికి ఆటంకం మొట్టమొదటి ఏమై ఉన్నదంటే మనం మాట్లాడే. యెషయా ఒక యాజకుడు అండి. యెషయా యాజకుడు కుమారుడు. అతను ఒక పాస్టర్ గారు అండి. యెషయా దేవుడి మందిరములో ఒక కల కంటాడు. దేవుడి మందిరంలో ఒక దర్శనాన్ని పొందుతాడు. ఆ దర్శనంలో సర్వోన్నతమైన దేవుని ఆకాశములో అతడు చూస్తాడు, పరలోకములో అతడు చూస్తాడు. కెరేబులు సెరేబులు చేత దేవుడు స్తుతియాగము చేత దేవుని కొనియాడబడుతా యెషయా కల్లాడు చూస్తున్నప్పుడు యెషయా దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూచి ఎంతగానో భయపడతాడు. భయపడి యెషయా పలికిన మాటలు మనం చూసి తెరువుల గలవాడు అని దేవుని దగ్గర ఒప్పుకుంటాడండి. చదవండి యెషయా గ్రంథము. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడు. మన ప్రాచీన స్వభావం, అవర్ ఓల్డ్ మ్యాన్ అంటాడు పౌలు. దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేకుండా ఉండటానికి ఉన్న రెండవ కారణము మన ప్రాచీన స్వభావం. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులము కాకునుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనలో కూడా సిలువేయబడినని ఎరుగుదుము. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే శరీరములో పాపం ఉందంటున్నాడండి. వి హావ్ ఎ సిన్ ఇన్ అవర్ బాడీ. నూతన సృష్టిగా మార్చబడిన ప్రతి వ్యక్తిలో కూడా ఇద్దరు మనుషులు ఉంటారండి. ఎవ్రీ బిలీవర్ హాస్ 2 men in his body. There are 2 men in the body. ప్రతి మీలో నాలో ప్రతి ఒక్కలో కూడా ఇద్దరు వ్యక్తులు ఉంటారు.
ఒకడు పాత వ్యక్తి, రెండు కొత్త వ్యక్తి. ద టూ మెన్ ఇన్ అవర్ బాడీ, ఇన్ అవర్ ఫ్లెష్. మనం ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన ఈ పాత వ్యక్తి చనిపోడండి. వాడు అప్పుడప్పుడు పైకి లేస్తూ ఉంటాడు. హీ వాంట్ టు డామినేట్ ద న్యూ మ్యాన్. వాడు మనలో ఉన్న కొత్త వ్యక్తిగా మార్పు చెందిన మనలను వాడు మనం డామినేట్ చేయాలని అనేక పర్యాలు వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి పాప స్వభావము, రెండు దేవుని స్వభావము. ఒకటి పాప స్వభావము, రెండు దేవుని స్వభావము. క్రీస్తును అంగీకరించే ప్రతి విశ్వాస జీవితంలో కూడా ప్రాచీన స్వభావము మరియు నూతన స్వభావము అనేది ఉంటుంది. ఎఫెసీ రాసిన పత్రిక 4:42 ఎఫెసీ 4:22. ఎఫెసీ 4:22 దయతో చూద్దామండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలో ఒకప్పుడు ప్రభువును అంగీకరించక ముందు మనం మోసకరమైన పరిస్థితుల్లో జీవించే వారంగా ఉన్నామని, మోసం చేసే వారంగా ఉన్నాం. అటువలే చదవండి. ఆ మోసకరమైన దురాశ వల్ల చెడిపోవు, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మునుపటి ప్రవర్తన విషయంలో ప్రభువును అంగీకరించలేనప్పుడు మన ప్రవర్తన ఎలాగుందంటే మోసకరమైనదిగా ఉంది. దురాశ వలన చెడిపోయినదిగా ఉందండి. దురాశ, ఏది చూసినా ఆశించే మనసుతో జీవించాం, మోసంతో జీవించాం. అంతా మోసమే, మోసము చేయాలనే తపనతో జీవించాము, దురాశ వల్ల జీవించాము. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించామో, ఎప్పుడైతే యేసుక్రీస్తులో జీవించడానికి మన జీవితాలు సమర్పణ చేసుకున్నామో, మన స్వభావం ఏం చేయబడింది చెప్పండి? నూతన పరచబడింది. ఇట్ బికమ్ న్యూ. కాబట్టి మన ప్రాచీన స్వభావం అంటే అది మనలో, అది మన తల్లిదండ్రుల ద్వారా మనకు సంక్రమించిన ఆస్తి అండి. మన ప్రాచీన స్వభావము మన తల్లిదండ్రుల ద్వారా మనకు సంక్రమించిన ఆస్తి. అది వెంటనే పోదు. మన ఎంత ప్రభువుని నమ్ముకున్నా, మన ఎంతగా ప్రార్థించేసే వారంగా ఉన్నా, వాడు అప్పుడు పైకి లేస్తూ ఉంటాడు. అందుకే పౌలు గారు ఏమన్నా, నాలో ఒక నియమం కలదంటాడు, శరీరానికి ఆత్మ మధ్యన పోరాటం జరుగుతుంది అంటాడండి. రోమపత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు శరీరంలో జరుగుతున్న పోరాటం గురించి మాట్లాడతాడండి. గనుకనే ఈ శరీరంలో పోరాటం జరుగుతుంది కాబట్టి కొన్ని పర్యాలు మనకి ఇది మంచిదని తెలిసినా మనం మంచి చేయలేకుండా ఉంటాం. కొన్ని పర్యాలు ఇది ఎలా మాట్లాడకూడదని తెలిసినా మనం ఎందుకు మాట్లాడతామంటే మన శరీరంలో ఆ పాపం నియమానికి మనం లోబడి జీవించే వారంగా ఉన్నాం. చదవండి రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. రోమా 7:23. వేరొక నియమము నా అవయములో ఉన్నట్లు నాకు. ఇక్కడ పౌలు గారు ఏమన్నారంటే, ఇదిగో నాలో ఒక నియమం, వేరొక నియమం ఒకటి కనబడుతుంది నాకు. ఐ సీ దట్ దేర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫ్లెష్ ఇన్ మై బాడీ. వేరొక నియమము నాలో ఉందని నాకు బాగా కనబడుతుంది. చూడండి, పౌలు గారు, అపోస్తలుడు పౌలు గారు అండి, ఈజ్ నాట్ ఏ సింపుల్ మ్యాన్. అపోస్తలుడు, దేవుని స్వరాన్ని విన్నవాడు. కొన్ని వేల సంఘాలు ఈరోజు మనకి చేతుల్లో బైబిల్ ఉందంటే అపోస్తలుల వల్ల ఈ బైబిల్ మన చేతిలో. ఈ అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, వేరొక నియమం నాలో ఒప్పుకుంటున్నాడు, తన స్థితిని ఒప్పుకుంటున్నాడండి. నాకు కనబడుచున్నది అంటున్నాడు. వేరొక నియమము నాలో ఉందని నాకు కనబడుచున్నది అంటున్నాడండి. నాకు కనబడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, దేవుని జనాంగం, ఈ సమయంలో మీలో ఉన్న ఆ నియమము మీకు కనబడుతుందా?
మీలో ఉన్న ఆ ప్రాచీన స్వభావం ఏదో మీకు కనబడుతుందా? ఒకవేళ మనము కనిపించి కూడా కనబడినట్లుగా మనం నటిస్తే మనం మనుషులే దాయగలము, కానీ దేవుని దగ్గర మనం ఏది దాయలేమండి. వి కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. గాడ్ ఈస్ లుకింగ్ ఎవ్రీథింగ్, నథింగ్ వి కెన్ హైడ్ ఫ్రమ్ గాడ్. ఆయన సర్వోన్నతమైన దేవుడు, అని సర్వశక్తిమంతుడైన దేవుడు. హీ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. పౌలు గారు అంటున్న మాటలో అద్భుతమైన మాట మనం చూస్తూ, వేరొక నియమము నావ్యంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఐ సీ, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నాలో ఉన్న వాక్యముతో పోరాడుతుంది అంటున్నాడండి. వాక్యంతో ఫైటింగ్ చేస్తుంది. నా బాడీ, నా ఫ్లెష్ దేవుని వాక్యంతో పోరాటం చేస్తుంది. నన్ను చెరపట్టుకొని లోపరుచుకునుచున్నది అంటున్నాడు. నన్ను పట్టుకుంటుంది, నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది, దేవుని వాక్యం నుంచి దూరంగా లాక్కొని వెళ్ళిపోతుంది అంటున్నాడండి. ప్రేమేనా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, ఈ సమయంలో మనలో ఇలాంటి ప్రాచీన స్వభావం ఉంది. వాట్ కైండ్ ఆఫ్ ఓల్డ్ మ్యాన్ ఇస్ ఇన్ అస్? అర్థం చేసుకుని ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన మనం పవిత్రులైపోలేదు. ఇంకా వీఆర్ నాట్ 100% బికమ్ హోలీ పీపుల్. వీఆర్ కాల్డ్ హోలీ. మనం పవిత్రులుగా పిలబడ్డాం. ఆయన పవిత్రులుగా మనం చేస్తున్నాడు. ఎప్పుడు వరకు చేస్తాడంటే ఆయన రాకడ వరకు మనం పవిత్రులుగా, వెన్ వి స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ ఈస్ 100% బికమ్ హోలీ. మనం 100% హోలీ కాదు, ఇంకా 100% హోలీ కాదు ఇంకా మనం. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ జరుగుతుంది. మన నీతిమంతులుగా పిలబడ్డాము, పరిశుద్ధులుగా చేయబడుతున్నాము, పవిత్రులుగా చేయబడుతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, ఈ ప్రాచీన స్వభావము అనగా శరీరానికి సంబంధించిన కోరికలు. శరీరానికి సంబంధించిన కోరికలు అండి. లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుడము, ఈ తండ్రి వల్ల కలిగినవి కావు. పౌలు గారు ఏమంటున్నారంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఎవరు నన్ను విడిపిస్తాడు? కాబట్టి విశ్వాస శరీరములో యుద్ధం అనేది ఏర్పాటు చేయబడింది. దేర్ ఈజ్ ఎ వార్ గోయింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక పోరాటం జరుగుతుందండి. మన బాడీలోనే పోరాటం ఉంది. ఆత్మకును శరీరానికి మధ్యన పోరాటం జరుగుతుంది. కొత్త నిబంధనలో మనం జీవించినప్పుడు, కొత్త నిబంధన యొక్క వాక్య ప్రకారం మనం చూచినప్పుడు, మనము ప్రతిరోజు కూడా యుద్ధంలో పాల్గొనే వారంగా మనము ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఈ పోరాటం ఎంతకాలం అంటే చనిపోయే వరకు పోరాటం చేసే వారంగా మనము, మన శరీరానికి ఆత్మకును పోరాటము చనిపోయే వరకు జరుగుతుంది. Until we die, there is a war between flesh and spirit. Flesh and spirit. చనిపోయే వరకు. కనుకనే చాలా మంది ఏమంటారంటే, నువ్వు పాస్టర్ గారు కదా అలా మాట్లాడకూడదంటే, ఈవెన్ ఐఎమ్ ఎ సిన్నర్. దాన్ని అర్థం చేసుకోండి. పాస్టర్ గారు అయిన మాత్రాన పాస్టర్ గారు యేసుప్రభు మాత్రము కాదండి. బికాస్ ఎవ్రీవన్ ఈజ్ ఎ సిన్నర్. ఎందుకంటే మనలో ఏముంటుందంటే, మనలో పాపం నియమం ఉంటుంది, దేవుని నియమం ఉంటుంది. కొన్ని మనం పాపం చేసినప్పుడు వెంటనే దేవుడు ఏమన్నా నువ్వు చేసిన తప్పని ఆ గ్రహింపునికి ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించు అని దేవునికి ప్రార్థించే వారంగా మనము ఉంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, ఈ శరీరములో ప్రాచీన స్వభావానికి క్రొత్త స్వభావానికి పోరాటము జరుగుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈ శత్రుత్వము సరిదిద్దలేనిది. వీరిద్దరమైన శత్రుత్వం అనేది ఎవరు కూడా సరిదిద్దలేరండి. నో వన్ క్యాన్ ఏబుల్ టు న్యూట్రల్ దిస్ ఫైటింగ్ బిట్వీన్ ఫ్లెష్ అండ్ స్పిరిట్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితకాలం అంతా కూడా మన శరీరంలో ఈ పాప నియమంతో మన నిరంతరం పోరాటం చేసే వారంగా ఉన్నామండి. కాబట్టి దేవుని పరిశుద్ధ వాక్యము హృదయములో ఎప్పుడైతే నాటబడుతుందో అది మొలకెత్తిన కొలది వాక్యం పాపంతో యుద్ధం చేస్తుందండి. కాబట్టి ఈ శరీర మాలిన్యం నుంచి మనం ఎలాగా తప్పించబడగలమంటే, ఎలాగా ఈ యొక్క శరీరాన్ని మనం జయించగలమంటే, ఎప్పుడైతే దేవుని వాక్యం అనేది నిరంతరం మనలో ఏమో చెప్పండి మొలకెత్తుతూ ఉండాలి.
ఇది మహావృక్షంగా మన హృదయంలో మారిపోవాలి. ఈ బైబిల్ వాక్యాలు, ఈ బైబిల్ మన హృదయంలో ఎలా మారిపోవాలి చెప్పండి? మహావృక్షంగా పౌలు గారు ఏమంటారంటే, నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలాగా మాట్లాడాను, కానీ ఇప్పుడు పెద్దవాడినై చిన్నపిల్ల శాస్త్రలో నేను మానేశాను. యునో వై? ఎందుకనగా పౌలు రాను రాను దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాడండి. ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తిని, నేను 10 సంవత్సరాల వ్యక్తి వేరు, ఇప్పుడున్న వ్యక్తి వేరు. 20 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి వేరు, ఇప్పుడున్న వ్యక్తి వేరు. అదే 30 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి వేరు, ఇప్పుడున్న వ్యక్తి. కాబట్టి దేవుడు ఒక వ్యక్తి జీవితంలో క్రమంగా ఆ వ్యక్తి జీవితాన్ని పరివర్తనలోనికి మారుస్తూ ఉంటాడు. అయితే ఆయన ఎలా మారుస్తాడంటే తన వాక్యము ద్వారా. ప్రియమైన దేవుని బిడ్లారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, భూ సంబంధమైన నీరును స్వర్గపు అగ్ని చేత అణిచివేయాలండి. భూ సంబంధమైన కోరికలను స్వర్గపు అనగా పరలోకపు అగ్ని చేత అణిచివేయాలి. ఈ భూ సంబంధమైన కోరికలు కనుకనే పౌలు గారు ఏమంటారంటే, కొలసి రాసిన పత్రిక, మీ క్రీస్తు కూడా లేపబడ్డ వారైతే పైన వాటినే కానీ భూ సంబంధమైన వాటిని దేన్ని కూడా మీరు వెతకొద్దు. కాబట్టి ఈ భూ సంబంధమైన కోరికలు అణిచివేయాలంటే వీ నీడ్ హెవెన్లీ ఫైర్. పరలోకపు అగ్ని మనకు కావాలండి. ఎప్పుడైతే పరలోకపు అగ్ని మనం పొంది ఉంటామో, ఏలియా ఆ పరలోకపు అగ్నిని చూచాడండి. ఏలియా పరలోకపు అగ్నిని చూచాడు. ఆ పరలోకపు అగ్ని ఏం చేస్తుందంటే మనుషుల యొక్క గుండెను, ఆ గుండె యొక్క ప్రతి రంధ్రంలోకి వెళ్ళిపోయి ఆ రంధ్రాల్లో ఉన్న ప్రతి విధమైన కల్ముషాన్ని ఏం చేసిందంటే కడిగి వేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, దేవుని వాక్యము ఏ వ్యక్తి హృదయంలోకి వెళ్తుందో ఆ వాక్యము ఆ హృదయంలోకి వెళ్ళి హృదయంతరంగాలను శోధించేదిగా దేవుని వాక్యం 2 అంచెల గల ఖడ్గము, ఎటువంటి వాడి అయిన ఖడ్గం కంటేను అది చాలా వాడి అయినది. అది శరీరమును ఆత్మలను శోధించేదిగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ప్రతి విధమైన మాలిన్యాన్ని సమస్తాన్ని కూడా దేవుని వాక్యము పరిశుద్ధపరిచేదిగా ఉంటుందని. కాబట్టి క్రైస్తవులు దుర్మార్గ పనులు చేయకూడదు. క్రైస్తవులు ఏం పనులు చేయకూడదు చెప్పండి? దుర్మార్గ పనులు చేయకూడదు. దుర్మార్గుల పనులు చేయకూడదండి. దుర్మార్గ పనులన్నీ కూడా వారు పక్కన పెట్టాలి. 5వ సంకీర్తన 4వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభు వారు చెప్తున్న మాట, వాక్యం చెప్తున్న మాట, కీర్తనకారుడు ఈ మాటను సెలవిస్తున్నాడండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు. చూడండి, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో దుష్టత్వం చూచి నాయన నువ్వు బాగున్నావు, లేకపోతే నువ్వు చాలా మంచిగా జీవిస్తున్నావు దేవుడు ఆనందించడండి. దేవుడు ఆ వ్యక్తి పట్ల తన కోపాన్ని, ఉగ్రతను కనుపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం, దేవుని బిడ్డలు పాత స్వభావాన్ని సిలువ వేయాలి. పాత స్వభావాన్ని ఏం చేయాలి చెప్పండి? సిలువ వేయాలి. యు నీడ్ టు క్రూసిఫై యువర్ ఓల్డ్ నేచర్. పౌలు అంటాడు గలతీ 2:20, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే. ఇది నిరంతరం జరిగే ఒక ప్రాసెస్ అండి. మన క్రీస్తు మనం సిలువ వేయబడి ఉన్నాము అనగా యేసుప్రభు మన కోసం మరణించాడు. ఆయన ఎక్కడ మరణించాడు చెప్పండి? ఎక్కడ మరణించాడు యేసుప్రభు వారు? ఎక్కడ మరణించాడు? సిలువ పైన. ఆయన సిలువ పైన మన కోసం మరణించాడు. బైబిల్ ఏమంటుందంటే నేను కూడా ఆయనతో పాటు సిలువ పైన మరణించానని రాయబడ్డది. పౌలు అంటున్నాడు నేను ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఐఎమ్ ఆల్సో హ్యాస్ బీన్ క్రాస్డ్ విత్ జీసస్. నేను యేసుతో సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. క్రీస్తు సిలువ మరణం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలండి. యేసుప్రభు సిలువ మరణం ద్వారా మనం ఏం పొంది ఉన్నాం? చాలా మంది యేసుప్రభు వారు యేసు మా కోసం చనిపోయాడు
అని చాలామంది యేసుప్రభు గురించి చాలామంది గొప్పగా చెప్తారు, మంచిదే, ఇట్స్ గుడ్. కానీ యేసుప్రభు శిలువ మరణం ద్వారా మనం ఏం పొందాం? ఎలాంటి బాధ్యత మనం పొందాం? ఎలాంటి విలువలు మనం పొంది ఉన్నాం? మొదటిగా మనం క్షమించబడ్డామండి. యూనో, యేసుప్రభు శిలువ మరణం ద్వారా మొదటిగా మనం క్షమించబడ్డాం. వీ హ్యావ్ బీన్ ఫర్గివెన్. క్షమించబడ్డామండి. క్రీస్తు శిలువ మరణము ద్వారా క్రీస్తు శిలువ వేయబడడం ద్వారా మనము క్షమాపణ మనం కలిగి ఉన్నాం. వీ హ్యావ్ బీన్ ఫర్గివెన్. నియమాల నుండి విడుదల పొంది ఉన్నామండి. అటువలే పాపము చేయకూడదు అనే భావన కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ ఏం రాయబడుతుందంటే, పాత జీవితం నుండి దేవుడు మనలను క్షమించాడు, ఆయన క్షమాపణ అనుగ్రహించాడు. అటువలే పాపము చేయకూడదనే బలవంతాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. కాబట్టి యేసుక్రీస్తు వారి ప్రేమ, శిలువ ప్రేమ మనల్ని ఏం చేస్తుంటే పాపం చేయకుండా ఆపుతుందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, కాబట్టి మన ప్రాచీన పురుషుడు శిలువ వేయబడాలి. ఒకటి, మనం క్షమించబడ్డాం. రెండోది, మనము దేవుని శక్తిని పొందామండి. వి రిసీవ్ ద పవర్ ఫ్రమ్ గాడ్ బై హిస్ క్రాస్. యేసు శిలువ వేయబడ్డాడంటే మొదటిగా మనం క్షమించబడ్డాము. 2, ఆయన శక్తిని మనము పొందాం. మన జీవితాల్లో ప్రభు మనలో జీవించడానికి, మనం అంకితం చేయబడటానికి దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహించాడండి. అపోస్తుల కార్యం 4:33 వచనంలో, ఇదేగాక అపోస్తులు బహు బలముగా ప్రభు అని యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యం ఇచ్చిరి అని రాయబడి, బహు బలముగా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ద్వారా మనకు బలము అనుగ్రహించబడింది. మీరు నా నామం పేరట ఏది అడిగినా, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్, మీరు భూలోకం దేని బంధిస్తారో నేను పరలోకంలో దాన్ని బంధిస్తాను. మీరు భూలోకం దేని విప్పుతారో నేను పరలోకంలో దాన్ని నేను విప్పుతాను. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనం క్షమించబడ్డాం. ఎంత భయంకరమైన పాపం తెలుసండి. యేసుక్రీస్తు ప్రభువాన్ని పిలవటానికి కూడా మనకి యోగ్యత లేదండి. కానీ ఆయన శిలువ మరణము ద్వారా ఉచితమైన తన కనికరం చొప్పున మనలను పరిశుద్ధులుగా మార్చాడు, నీతిమంతులుగా పిలిచాడు, తన బిడ్డలుగా అంగీకరించాడు. రెండోది, తన శక్తిని మనకి ఇచ్చాడు, తన శక్తిని మనకు ఇచ్చాడు. కాలేబు దేవుని శక్తి చేత నింపబడ్డాడండి. కాలేబు దేవుని శక్తి చేత నింపబడ్డాడు. కాలేబును మోషే పిలిచినప్పుడు ఎంత శక్తి కలిగి ఉన్నాడో, కాలేబు చివరి కాలంలో కూడా, వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా అదే బలాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి బలం కలిగి ఉంటామో మీకు తెలుసండి, పక్షిరాజుల వలె అంటారు, పక్షిరాజు వలె రెక్కల చాచి పైకి ఎగిరెదరు. When you are filled with the strength of the Lord, you will be very strong man. Physically strong, mentally strong, spiritually strong. ఆధ్యాత్మికంగా బలవంతులుగా ఉంటారు, శరీరానుసారంగా బలవంతులుగా ఉంటారు, ఆధ్యాత్మికంగా మానసికంగా బలవంతులుగా ఉంటారు. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, సంసోను యొక్క బలము కూడా చెప్పబడిందండి. సంసోను గురించి ఫిలిస్తీయులు చదువుతారన్నమాట. అతనికి ఇంత గొప్ప బలం ఎక్కడుంది? సంసోను ఏమంటాడు? నా బలం అంత జుట్టులో ఉందంటాడు. కనీసంగా మన బలం ఎవరిలో చెప్పండి? మన బలం యేసులో ఉంది. మన బలం యేసులో ఉందండి. దేవుడు విభిన్న మార్గాల్లో పనిచేస్తాడండి. విభిన్న మార్గాల్లో, వివిధ మార్గాల్లో దేవుడు పనిచేస్తాడు. వి డోంట్ నో హౌ గాడ్ వర్క్స్. అని ఏ విధంగా ఒక వ్యక్తిని దీవిస్తాడో మనకు అర్థం కాదు. వి డోంట్ నో. దేవుడి కార్యాలు అద్భుతమైన కార్యాలండి, ఆశ్చర్య కార్యాలు. అది మనుషులకు ఊకు అంతుపట్టని కార్యాలు, ఆలోచనకు అందని కార్యాలు, దేవుని కార్యాలు. ఒక వ్యక్తిని చూచి ఈ వ్యక్తి ఎందుకు ఇలాగున్నాడు అంటే వి డోంట్ నో. ఎందుకనగా పెంట మీద ఉన్న వారిని పైకి లేవనెత్తేవాడు దేవుడు. అయితే అర్థం చేసుకున్నా, పెంట మీద ఉన్నవాడిని దేవుడు లేవనెత్తాడంటే దే అండర్స్టాండ్
దే కీప్ దర్ టంగ్. వారు పెదాలను కాచుకున్నారు. దావీదు ఎవరు చెప్పండి? దావీదు గొర్రెల కాపరి. దావీదు ఎప్పుడు కూడా తన నోరు జారలేదంటండి. ఎందుకంటే దావీదుని దేవుడు ఏమన్నా నా హృదయానుసారుడు అన్నాడు. నా హృదయానుసారుడు. మోషే సాత్వికుడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు. బికాస్ ఆఫ్ దోస్ పీపుల్ క్యారెక్టర్, దేర్ యాటిట్యూడ్, గాడ్ బ్లెస్ దెమ్ అబండెంట్లీ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దేవుని సంగమా, ప్రతి దేవుని జనాంగమా, కాబట్టి దేవుడు విభిన్న మార్గాల్లో దేవుడు పని చేస్తాడండి. ఏలియా దేవుడు పని నిమిత్తము సిద్ధంగా ఉండుట బట్టే దేవుడు అతను వాడుకున్నాడు. అటువలే ఏలియా విడిచిపెట్టిన తర్వాత పనిని కొనసాగించడానికి దేవుడు ఎలీషాకు దేవుని శక్తి ఇచ్చాడండి. ఈ సమయంలో దేవుని శక్తి లేకుండా మనం ఏమీ చేయలేం. వీ కెనాట్ డూ ఎనీథింగ్ అన్లెస్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. కొందరు అనుకుంటారు మా సొంత బలము, మా సొంత శక్తి అనుకుంటారు. లేదా అర్థం చేసుకుందాం, మన సొంత శక్తి, మన సొంత బలము, మన సొంత జ్ఞానము, మన సొంత నీతి, మన సొంత ప్రయత్నాలు, ఇవన్నీ కూడా పౌలు అంటాడు పెంటతో సమానం. పెంటతో సమానం. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి దేవుని జనాంగమా, ప్రతి దేవుని బిడ్లారా, మన సొంత వనరులపై జీవించకూడదు. వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ రిసోర్సెస్. మనం దేవుని రిసోర్స్ పైన ఆధారపడాలి. వీ నీడ్ డిపెండ్ ఆన్ ద రిసోర్సెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వనరులపై ఎప్పుడైతే మనం ఆధారపడతామో, క్రీస్తు మనలో నివసిస్తున్నాడు. జీసస్ ఇస్ లివింగ్ ఇన్ us. ఆయన మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఆయన తన శక్తి చేత మనల్ని నిలబెడతాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. మొదటిగా మనం చూసినప్పుడు ఆయన క్షమించేవాడు, ఆయన క్షమించాడు. 2, తన శక్తిని ఇచ్చాడు. 3, హీ మేడ్ అస్ పార్ట్నర్స్. మనను పాలిభాగస్తులుగా చేశాడండి. ఆయన శిలువ మరణము ద్వారా మనల్ని మొదటిగా క్షమించాడు. 2, ఆయన మనలను ఏం చెప్పండి, ఆయన మనలను తన శక్తితో నింపాడు. 3, మనలను పాలిభాగస్తులుగా చేశాడు. వి బికేమ్ ద పార్ట్నర్స్ ఇన్ హిస్ వర్క్. ఆయన పనిలో మనము పాలిభాగస్తులుగా చేయబడ్డాం, భాగస్వాములుగా చేయబడ్డాం. కాబట్టి ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం పౌలు గారు ఏమంటారంటే, ఆయన శ్రమలలో పాలివాడగుట అంటాడండి. ఆయన శ్రమలో పాలివాడగుట, దేవుని పరిచయలో పాలివాడగుట. యేసుక్రీస్తు శిలువ మరణం మనల్ని ఏం చేసిందంటే, యేసుక్రీస్తు పరిచయలో పాలిభాగస్తులుగా చేసింది. ఇట్ మేడ్ అస్ పార్ట్నర్స్ ఇన్ ద గాస్పెల్. దేవుని మనం ఆశీర్వదించట్లేదు అంటే దేవుని కోసం మీరు ఏం చేస్తున్నారని దేవుని మనం ఆశీర్వదించాలి. వాట్ యు డూయింగ్ ఫర్ ద లార్డ్. పౌలు ఏమంటాడంటే, ఆయన శ్రమలో పాలివాడొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తం నష్టపరుచుకున్నాడు. దేవుని పని కొరకు, దేవుని సేవ నిమిత్తము, దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు ఆత్మను రక్షించడానికి, సమస్తాన్ని తనకు లోకములో ఏదైతే లాభం కలిగించే ఉన్నావో వాటన్నిటిని కూడా నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానము. ఈ గ్రీకులో ఏముంటుందంటే, పెంట అంటే మనం ఈ పెంట అది కాదంట, స్టెప్నిక్ ట్యాంక్, దాంతో సమానంగా. చెప్పండి, పౌలు గారు యేసుప్రభు సేవకు వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాడండి. అసలు పౌలు పరిసేడుగా ఉన్నప్పుడు రాజభోగం అండి పౌలు గారికి. సౌలుగా ఉన్నప్పుడు పౌలు నడుస్తుంటే చుట్టూ 100 మంది ఉండేవారంట. ఎక్కడికి వెళ్ళినా నమస్కారాలు పౌలుకి. సౌలుగా ఉన్నప్పుడు నమస్కారాలు అన్ని కూడా తీసుకుని ముందు పెట్టేవారు. ఏ కష్టం ఉండేది కాదు. టైంకి భోజనం వచ్చేసేది. అన్ని టైంగా క్రమంగా అన్ని జరిగిపోయి. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత చెప్పు దెబ్బలు, రాళ్ళతో కొట్టడాలు, వీధులు గుండా వీడ్చుకుంటూ వెళ్ళిపోవడం, బట్టలు చింపేయడాలు. కానీ వాటిని పౌలు అంటున్నాడు, దట్ మేడ్ మీ ద పార్ట్నర్ విత్ ద గాస్పెల్ అంటున్నాడు.
దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకోవడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రభువుని నమ్ముకుంటా ఇదైపోద్ది. ప్రభువుని నమ్ముకుంటే మీకేమో తెలుసండి, నేను ఒకటి చెప్పగలను. ప్రభువుని నమ్ముకుంటే మీకు జరిగేది మేలే. కానీ ఆ మేలు ఎలా జరుగుతుందో నాకు తెలియదు. కానీ దేవుడు తగిన సమయం ముందు మీరు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై, ద ప్రాసెస్ ఆఫ్ గాడ్ బ్లెస్సింగ్ పీపుల్. దేవుడు ఒక వ్యక్తిని దీవించే విధానం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిని దేవుడు హీ టెస్ట్స్ పీపుల్, ఆయన ప్రజలను ఏం చేస్తాడు, పరీక్షిస్తాడు. 10 పైసలు ఇచ్చి పరీక్షిస్తాడండి ఫస్ట్ గాడ్. రూపాయి ఇస్తాడు. ఆ రూపాయి నమ్మకం ఉన్నాడా, 10 రూపాయలు ఇస్తాడు. ఆ 10 రూపాయలు నమ్మకం ఉన్నాడా, 100 రూపాయలు ఇస్తాడు. ఆ 100 రూపాయలు నమ్మకం ఉన్నాడా, మొత్తం ఇచ్చేస్తాడు ఆయన. అంతేగాని దేవుడు ఒకేసారి వచ్చి నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఈజ్ అ గుడ్ ఫాదర్. ఆయన మంచి తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, క్రీస్తు సిలువలో మనం పాలి భాగస్తులుగా జీవించాలి. క్రీస్తు ప్రేమించే వాటిపైన మనము ధ్యానం ఉంచాలండి. క్రీస్తు బాధలో ఉన్న వాటిపైన మనం బాధ కలిగి ఉండాలి. యేసుప్రభు వారి యొక్క వేదన, నశించిపోతున్న ప్రజలకు సువార్త ప్రకటించబడాలి. యేసుక్రీస్తు యొక్క వేదన, ఆయన దుఃఖము, ఆయన యొక్క ప్రార్థన, అదే ప్రార్థన మన ప్రార్థనగా మారిపోవాలి. ఆదివారం పూట బయలు పట్టుకొని, సంకలు బయలు పట్టుకొని చర్చికి వెళ్ళిపోవడం కాదండి భారం అంటే. పాటలు పాడడం కాదు భారం అంటే. యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న ఆ భారాన్ని మనం కూడా కలిగి ఉండడము. భాగ్యస్వామ్యం అంటే భాగ్యస్వామ్యము, పార్ట్నర్షిప్ అంటే యేసయ్యకి ఏదైతే భారం ఉందో అదే భారం మనము కూడా కలిగి ఉండము. సంగీతానికి ఊపిరి ఏడు తెలుసా? సంగీతానికి ఊపిరి తాళం అంటారు. తాళం, రిథం. సంగీతానికి ఊపిరి రిథం. అలాగే మన విశ్వాసానికి రిథం ఏంటంటే యేసుక్రీస్తు వారి శిలువ పునరుద్ధానము. ఆయన పునరుద్ధానము, ఆయన మరణం లేకపోతే క్రైస్తవ్యం లేదు. ఆయన మరణము పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ్యము లేదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి మన ప్రాచీన పురుషుని మనం సిలువ వేయాలి. ఎందుకంటే ఆయన మనలను క్షమించాడు. ఆయన మనలను తన శక్తితో నింపుతున్నాడు. ఆయన మనలను తన యొక్క పరిచయలో బాల్య భాగస్తులుగా చేశారు. కాబట్టి మనము మన ప్రాచీన పురుషుని సిలువ వేయాలి. అటువల్లే మూడోది, మన ఆధ్యాత్మ జీవితానికి ఆటంకంలో మూడోది ఏమైనదంటే కోపం అండి. కోపం, యాంగ్రీ. మొదటిగా మాటలు. మనం మాట్లాడే మాటలు దేవుని ఆశీర్వాదం దూరం చేస్తాయి. రెండోది మన ప్రాచీన స్వభావం, మన పాత పురుషుడు, పాత స్వభావం దేవుని నుంచి మనం దూరం చేస్తుంది. మూడోది మనలో ఉన్న కోపము మనలను దేవుని నుంచి దూరము చేస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో యాకోబు భక్తుడి మాట చెప్తుంది, నా ప్రియ సహోదరులారా, ఈ సంగతి మీరు ఎరుగుదురు గనుక. ఎవరు చెప్పండి? కొందరైనా అందరునా? ప్రతి మనుషుడు, సంఘంలో ఉన్న ప్రతి మనుషుడు, ప్రతి వ్యక్తి కూడా వినుటకు వేగురు పడాలి. దేవుని వాక్యం వినటానికి చాలా వేగురు పడాలి. యూ నీడ్ టు బి వెరీ క్విక్ అండ్ ఫాస్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వినటానికి వేగురు పడాలి. మాట్లాడేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకనగా మన అవయవాలన్నిటిలో కూడా ఎముక లేని అవయవం ఏదైనా ఉందంటే చెప్పండి? నాకు దీనికి ఇంకా దాని కంట్రోల్ లేదు. ఎలా పడితే తిరుగుతుంది. పాము కన్నా ఫాస్ట్ పరిగెడతాను మనిషి నాలుక. పాము కన్నా ఫాస్ట్ అంట మనిషి నాలుక, అంత వేగంగా తిరుగుతుంది అంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు గారు ఏమంటున్నారంటే, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక మీకు తెలిసే మాట యాకోబు గారు చెప్తున్నారు, సంఘాన్ని చెప్తున్నారు, ఆ సంఘంలో విశ్వాసులు చెప్తున్నారు, మీరు ఈ మాట ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురు పడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను.
ఉండవలెను. అక్కడ ఆగుదాం, అలాగా ఉండాలి. ఎందుకు దేవుడి మాట చెప్తున్నాడు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా అనేది మనం ఆలోచించాలండి. ఇక మనం చూసినప్పుడు పతనమైపోయిన మానవ జీవితము జ్ఞానము కోల్పోయేదిగా చేసిందండి. ఎప్పుడైతే మానవుడు పతనమైపోయాడు, ఎప్పుడైతే ఆదాము దేవుడు చేసిన పాప, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించకుండా ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో, వెంటనే ఆదాము అవ్వలో నుంచి దేవుని జ్ఞానం బయటికి వెళ్ళిపోయింది. వారిలోకి ఎవరి జ్ఞానం వచ్చిందంటే మానవ జ్ఞానముతో వారు నింపబడ్డారు. దే ఆర్ ఫిల్డ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్. ద గాడ్ విజ్డమ్ వెంట్ అవుట్ ఫ్రమ్ దెమ్. ఎప్పుడైతే వారు ఈ యొక్క మానవ సంబంధ జ్ఞానంతో నింపబడ్డారో, ఈ మానవ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే కోపంతో నింపుతుందండి. ఈ మానవ సంబంధమైన జ్ఞానము మనుషులను కోపంతో నింపుతుంది. దీన్నే అహంకారం అంటారు. కొన్ని పర్యాలు దీన్నే ప్రతీకారం అంటారు. అటువలే ద్వేషం అంటారండి. కయ్యను హేబెలు చంపాడు. కయ్యను ఎవరిని చంపాడు చెప్పండి? తన సొంత తమ్ముడినే చంపాడండి. ఎందుకు చంపాడు తెలుసా? పెద్ద కయ్యను అక్కడ హేబెలు ఏం తప్పు చేయలేదు. హేబెలు ఏం చేశాడు? దేవుణ్ణి బాగా ఆరాధన చేశాడంటండి. హేబెలు దేవుణ్ణి మంచిగా ఆరాధన చేశాడు. దేవునికి శ్రేష్టమైన వాటిని బలిగా అర్పించాడు. ఆ విషయంలో కయ్యనికి ఏమొచ్చిందో కోపం వచ్చేసింది. మనకు కూడా కోపం వచ్చి, మనకంటే ఎవరైనా బాగా పాటలు పాడారు అనుకోండి, వెంటనే మనకి ఏమొచ్చి విసపు చూపు వచ్చేస్తుంది. మనకంటే ఎవరైనా బాగా ప్రార్థన చేశారనుకోండి, ఏం ప్రార్థన చేస్తుంది ఆవిడ, ప్రార్థన చేయట్లేదు. మనకంటే ఎవరైనా మంచి వాక్యం చెప్తే అంతా తప్పే చెప్తున్నారు, ఏం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఏం తెలియపరుస్తున్నాయంటే మనుషుల హృదయంలో ఉన్న అంతరంగాన్ని తెలియపరిచేవిగా ఉంటున్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కయ్యను హేబెలుని చంపాడు, కోపంతో చంపాడు. నాకంటే బాగా ఆరాధన చేస్తున్నాడు, నాకంటే ప్రార్థన బాగా చేస్తున్నాడు, నాకంటే ఎక్కువ దేవునికి ఇస్తున్నాడు, నాకంటే ఎక్కువ సంఘానికి వెళ్ళిపోతున్నాడు, చర్చికి వెళ్ళిపోతున్నాడు, ప్రార్థనలో పాల్గొంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, యాసాబు యాకోబుని చంపాలనుకున్నాడని కోపంతో చంపాలనుకున్నాడు. యాకోబు అన్నలు కోపముతో యాసాబుని ఏం చేసి చెప్పండి? అమ్మేశారండి. యోసేపు అన్నలు కోపంతో యోసేపును అమ్మేశారు. కోపం కోపించుటకు నిదానించి వాడై ఉండవలను అని 20వ వచనంలో చూడు. 20వ వచనము, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదండి. కోపం ఒక ఘోరమైన చర్య అని బైబిల్ చెప్తుంది. మూర్ఖ ప్రవర్తన బైబిల్ చెప్తుందండి. మూర్ఖ ప్రవర్తన. సామెతలు 14:17 త్వరగా కోప్పడువాడు మూఢత్వమును చూపును. త్వరగా కోప్పడవాడు గురించి బైబిల్ ఏమంటుందంటే వాడు మూఢుడని బైబిల్ చెప్తుందండి, మూర్ఖుడని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని జనాంగమా, పౌలు గారు చెప్పినట్లు మనం కూడా ఒప్పుకోవాలి. మనకు కనబడాలి అది. నాలో ఈ నియమం కనబడుచున్న పౌలు ఎలాగైతే ప్రార్థన చేసి దేవుని ద్వారా ఒప్పుకుంటున్నాడు, మనం కూడా ప్రభువా నాలో ఇది కనబడుతుంది ప్రభువా, నేను కూడా త్వరగా కోప్పడే వ్యక్తిగా ఉన్నాను, దయతో నన్ను క్షమించి ప్రభువా దేవుని అడగాలి. ఒకవేళ మనం అడగపోతే అవి మన ఆత్మీయ అభివృద్ధికి అవరోధాలుగా ఉంటాయి. దట్ బికమ్స్ ద స్టంబ్లింగ్ బ్లాక్ ఫర్ us ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్. ప్రసంగి 7:9 ఈ కోపవాడు వాడి గురించి బైబిల్ చెప్తుందండి. మన ఆధ్యాత్మిక అభివృద్ధికి విఘాతం కలిగించే 3వ కారణము కోపము. కాబట్టి కోపాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? అణుచుకునే వారంగా ఉండాలి. సామెతలు 14:17 ప్రసంగి 7:9 ఆత్రుపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంద్రములందు కోపము సుఖనివాసము చేయునంట. బుద్ధిహీనుల అంతరంద్రములందు కోపము సుఖనివాసము చేయను. బుద్ధిహీనులు అనగా దేవుని వాక్యము ఎరగని ప్రజలు, దేవుని వాక్యమందు జీవించిన వారు బుద్ధి
భక్తిహీనులు వారి అంతరంగములందు కోపము చాలా సుఖంగా నివాసం చేస్తుందంట. కోపాన్ని నియంత్రించకపోతే అది మనలను చివరికి మూర్ఖులుగా మార్చేస్తుందండి. కోపానికి ఉన్న వైఖులు చాలా ఉన్నాయి. కోపానికి అసూయ అంటారు, ద్వేషం అంటారు. ఫస్ట్ మనం చూసినప్పుడు దావీదు గొలియాతును చంపేస్తాడు. అజాన్బాడని గొలియాతును దావీదు చాలా సులువుగా ఒక రాయితో చంపేస్తాడండి. అప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా భయపడి పారిపోతున్నారు. కానీ ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపేశారో ప్రజలందరూ కూడా దావీదును వారి యొక్క భుజాల మీద ఎత్తుకొని ఎగరేసుకుంటే ఏమంటారంటే, దావీదుకు 10,000, సౌలుకి 1000 కొలది దండాలనబడికి సౌలు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ధ్వనులు, ఆ యొక్క కేకలు వినబడుతున్నాడు అంటాడు. సైన్యాధిపతి పిలుస్తాడు. పిలిచి కేకలు ఏంటంటే, అయ్యా వాళ్ళందరూ కూడా వందనాలు చెప్తున్నారు. కాదు, నాకు ఏదో ఒకటి విచిత్రంగా వినబడుతుంది. ఏంటది? దావీదుకు 10,000 అంట, నాకేమో 1000 అంట. నేను అంత చీపా? నేను చీపా? అక్కడ స్టార్ట్ అయిపోయిందని పతనం సౌలుకి. దేవుడు సౌలు ప్రణాళిక లేకపోయినా దేవుని యొక్క ప్రజలు కోరిక మేరకు దేవుడు సౌలు రాజుగా ఇచ్చాడు. కానీ సౌలు దాన్ని నిలబెట్టుకోలేదు. కారణం ఏంటంటే, సౌలుకి మొదటగా కోపం వచ్చింది. ఆ కోపం అసూయగా మారిపోయింది. అసూయగా ద్వేషంగా మారిపోయింది. ఆ ద్వేషము మూర్ఖుడిగా మార్చేసింది, దుర్మార్గుడిగా మార్చేసింది, హత్య చేసేవాడిగా మార్చేసిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి యాకోబు పత్రిక 3 వచనంలో ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఏలయనగా మత్సరమును వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము. ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యం కూడా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, కాబట్టి మన నాలుకను మనము నియంత్రించుకునే వారంగా మనము ఉండాలి. మన కోపాన్ని మనం నియంత్రించుకోవాలి. శరీరానుసారమైన జీవితము మన కోపాన్ని ఉత్పత్తి చేస్తుంది. శరీరానుసారమైన మనసు మనలో కోపాన్ని రెక్కించేదిగా ఉంటుందండి. మన జీవితంలో పాప స్వభావాన్ని పెంపారించేదిగా ఉంటుంది. కాబట్టి కోపాన్ని తీసివేయని ప్రభువా దేవుని ప్రార్థన మనము చేయాలి. ఎందుకన్నా బైబిల్లో కోపడిన వారి జీవితాలు నాశనం అయిపోయాయి. బైబిల్లో వారి నాలుగుతో మరి దేని వ్యతిరేకంగా మాట్లాడిన వారి జీవితాలు పాడైపోయాయి. అటువలే ప్రాచీన స్వభావంతో జీవించిన వారి జీవితాలు పాడైపోయాయి. 4వది మన ఆత్మీయ జీవితానికి విఘాతం కలిగించే 4వ సూత్రము, మన ప్రవర్తన సాగు చేసుకోవాలి. వీ నీడ్ టు కల్టివేట్ అవర్ క్యారెక్టర్. మన ప్రవర్తన కల్టివేట్ చేసుకోవాలి. ఒక వ్యవసాయదారుడు పొలం ఉందండి. ఆ పొలం ఏం చేసి చెప్పండి, అది బాగా పండాలంటే దాన్ని ప్రతిసారి దున్నుతూ ఉండాలి. దాన్ని దున్నే కొలుది ఆ భూమి సారవంతంగా మారుతుంది. అటువంటి క్రైస్తవుడు కూడా తన గుణాన్ని నిరంతరము దున్నుకునేవాడుగా ఉండాలి. తను పరిశీలించుకునేవాడుగా ఉండాలండి. యాకోబు పత్రిక 1:22 వచనంలో, యాకోబు పత్రిక 1:22 వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. మీరు వినువారు మాత్రమే కాదు, మీరు కేవలం ఏదో చర్చకొచ్చేసి వినేసి అయ్యో పాస్టర్ చాలా వాక్యం బాగా చెప్పారు, చాలా బాగుంది అనే అనడం కాదండి కావాల్సింది. ఇక్కడ వాక్యం వినడం పర్లేదు, మంచిదే, దాన్ని ఆచరణలో పెట్టాలి. దాన్ని మన క్రియరూపంగా ప్రదర్శించేవారుగా ఉండాలని. క్రైస్తవ జీవితము మనం ఎప్పుడైతే సాగు చేయమో, మన జీవితాలు విఫలమైపోతాయండి. ఎప్పుడు విఫలమైపోతాయో తెలుసండి? మనం ప్రార్థించకపోతే విఫలమవుతాయి. మన క్యారెక్టర్ కోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి.
ప్రభా ఈరోజు నా ప్రవర్తన అలాగుంది, ఈరోజు ఎలా మాట్లాడాను, ఈరోజు ఎలా చూచాను, ఈరోజు నేను ఎలాగా వీళ్ళతో మాట్లాడాను, ఒకవేళ నేను ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడానా, మీకు కోపం కలిగించే విధంగా ప్రవర్తించాను అని మనం ప్రతిరోజు దేవుని దగ్గర ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. నేను చేస్తాను ప్రతిరోజు, మరి మీరు చేస్తారో నాకు తెలియదు. ఎందుకని బైబిల్ ఏముంటుందంటే ప్రతి మాట కూడా తీర్పులోనికి వస్తుందంట. ప్రతి మాట కూడా తీర్పులోనికి, విమర్శన దినమందు ప్రతి మాట కూడా తీర్పులోకి వస్తుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి అంగీకారంగా ఉందో లేదో మనం ప్రతిరోజు దేవుని దగ్గర పరిశీలన. అంతేగా నా నోరు నా ఇష్టం అనుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చివరికి మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేదిగా ఉంటుంది. అయితే కాబట్టి మన ఆత్మీయ జీవితానికి మనం సాగు చేసుకోవాలి. మొదటిగా ప్రార్థన చేయాలండి. ప్రార్థనలో మనం విఫలమైనప్పుడు మన గుణాన్ని మనం మార్చుకోలేం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు ప్రార్థన గురించి చెప్తున్నాడు. మనం సాగు చేయబడాలి. దేవుని ఆధ్యాత్మిక వృద్ధిలో మనం సాగు చేయబడాలంటే మన క్రైస్తవ ప్రవర్తన మనం సాగు చేసుకోవాలి. ఎలాగ మన క్రైస్తవ ప్రవర్తన మనం సాగు చేసుకోగలమంటే మొదటిగా ప్రార్థన ద్వారా. చదవండి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము. చూచుకొనుడి, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకునుడి. మనం ఎవరు కూడా కీడుకు ప్రతి కీడు చేయొద్దాం. మనం కీడు చేశారనుకోండి, దేవా స్తోత్రం నాయన. ఎవరు కూడా మనం కీడు చేసా మనం మేలే చేయాలి. లేదా అర్థం చేసుకోండి, క్రైస్తవ స్తోత్రం ఏమైందో ఉంటుంది, మన కీడు చేసేవారు మనం మేలు చేయాలి. అప్పుడు వారు చేసే కీడులన్నీ కూడా మన మేలుగా మారిపోతాయి. వారి శాపాలన్నీ కూడా మనకు ఆశీర్వాదాలుగా మారిపోతాయి. ఎందుకనగా మనము ఎవరు వాక్య ప్రకారంగా జీవిస్తున్నామంటే సర్వోన్నతమైన దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించే వారంగా మనము ఉన్నాం. ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి ఎల్లప్పుడూ. కొందరికైనా ఉందా? అందరికీ ఉందా? మీ బైబిల్లో చదవండి, దయతో బైబిల్ చదవండి. బైబిల్ మీరు ఒకని ఎడల ఒక్కడు, మీరు ఒక్కని ఎడల మీ పక్కన్న వారితో మీరు, మీతో మీ పక్కవారు, అలాగే మనుషులందరి ఎడల. వారు ప్రభువు నమ్ముకున్నారు కావచ్చు, అన్యులు కావచ్చు, అందరి ఎడల ఎల్లప్పుడూ, అందరి ఎడల ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. మీకు ఈడు చేసేటంటే అన్నీ వచ్చేస్తాయి. ట్యాప్ అన్న అంత ఫాస్ట్ రావేమో, కానీ కొందరు కళ్ళు అంత నీరు అలా ఫుల్గా వచ్చేస్తాయండి. వాళ్ళు నాకు ఈడు చేసేసారు, నాకు అది చేసేసారు, నాకు ఇది చేశారు, అది చేసేసారు, ఇది చేశారు అని ఎంత బాధపడతారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా బాధపడడం వల్ల ఉపయోగం అనేది లేదు. మనం ఎక్కడ కన్నీరు కార్చాలంటే ఏసే పాదాల దగ్గర కన్నీరు మనము కార్చాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఉండగల చెప్పండి. మీకు ఎవరైనా కీడు చేశారనుకోండి, మీకు సంతోషం కలుగుతుందా? కలగదు. కానీ బైబిల్ ఏమంటుంది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మనం కట్టినప్పుడు పడగొడేశారు, నాకు బాధ లేదు. రాజుగారు అన్నారు, ఎంత ధైర్యంగా ఎలాగున్నారని మీరు అంత ధైర్యంగా అన్నాడు ఆయన. Bible says that we need to be joy always, be happy always. ఎందుకనగా సర్వము ఎవరి ఆధీనంలో ఉందంటే దేవుని ఆధీనంలో. మన కాలగతులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మన జీవితం అంతా కూడా ఆల్రెడీ గాడ్ ఇస్ ప్లాన్, గాడ్ డిటర్మైన్డ్ అవర్ లైఫ్. కాబట్టి మనం కుడి పక్క వెళ్ళాలా, ఎడం పక్క వెళ్ళాలా, ఎలాగెళ్ళాలో గాడ్ ఆల్రెడీ ప్లాన్డ్ ఇట్. ఆయన వేసిన ప్రణాళికలో మనం అటు కూడా మనం ఎటు వెళ్ళిపోయినా చివరికి ఆయన మార్గంలో వెళ్తాం మనం. కానీ కొన్ని కష్టాలు గుండా వెళ్తాం కానీ చివరికి ఆయన మళ్ళా చివరి ఎక్కడ తీసుకొస్తాడు? కానాన్ దగ్గర తీసుకొస్తాడు. ఇజ్రాయెల్లో అటు తిరిగినా ఇటు తిరిగినా మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చే చెప్పండి దేవుడు వాళ్ళని?
కానాను దగ్గరికి. అలాగే మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్లాన్ ఎలాగుందో ఆ ప్లాన్ ప్రకారం మనం తీసుకొని వస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మనం ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. వీ నీడ్ టు ప్రే ఆల్వేస్, ఆల్వేస్ ప్రార్థన చేయాలి. అటువలే రెండోది మనం సాగు చేయబడాలంటే రెండోది దేవుని వాక్యము అధ్యయనం చేయాలండి. వీ నీడ్ టు ఆల్వేస్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము మనం ఎల్లప్పుడూ కూడా అధ్యయనం చేయాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం మనము అధ్యయనం చేయమో మన వైఫల్యం చెందుతామండి. విల్ బికమ్ వీక్ పీపుల్. వినువారు మాత్రమే ఉండక అంటున్నాడు. మీరు కేవలం వినువారు మాత్రమే కాదు. ఓన్లీ లిసన్ డజంట్ మేక్ యు పర్ఫెక్ట్ పీపుల్. మీరు వినువారు మాత్రమే ఉండక దాని ప్రకారం ప్రవర్తించు వారై ఉండాలి. దాని ప్రకారం ప్రవర్తించు వారై ఉండాలండి. 2 తిమోతి రాసిన పత్రిక 2:15 ఎప్పుడైతే మీరు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తారో, దేవుని వాక్య ప్రకారంగా మీరు జీవిస్తారో, దేవుని వాక్యం మీ జీవితంలో సాగు చేయబడుతుందో, బైబిల్ ఏం చెప్తుందో చూడండి. దేవుని ఎదుట, మనిషి ఎదుట కాదండి. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యములో సాగు చేయబడతారో, దేవుని వాక్యములో ఎప్పుడైతే మీరు నలగొట్టబడతారో, మీరు దేవుని ఎదుట, ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఆ దేవుని ఎదుట ఎలాంటి వారు చెప్పండి? యోగ్యునిగాను దేవుని నిలబడతాడు. దేవుని ఎదుట మీరు యోగ్యునిగా నిలబడతారు. సిగ్గుపడక్కర్లేని పనివాడుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను. కాబట్టి నిన్ను నీవే దేవుని కనపరచుటకు జాగ్రత్త పడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఎదుట యోగ్యునిగా మనం కనబడటానికి ప్రయత్నం చేయాలి, మనుషుల ఎదుట కాదండి. చాలా మంది మనుషుల ఎదుట ఎలా కనబడటానికి ప్రయత్నాలు చేస్తారు. కొందరు చెప్తూ ఉంటారు, ఈరోజు మా పాస్టర్ గారు మనం తిట్టేశారండి అంటారు. ఎందుకమ్మంటే తెల్లచీర వేసుకోలేదు, తిట్టేశారండి పాస్టర్ గారు. అంటే ఇప్పుడు పాస్టర్ గారి ముందు యోగులు కనపడాలా, దేవుని ముందు యోగ్యులు కనపడాలా? ఓకే, సో అయితే అవ్వచ్చు, కానీ మా అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి. దేవుని ఎదుట సిగ్గుపడక్కర్లేని వ్యక్తిగా మనం ఉండాలి. వెన్ యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రైస్ట్ వన్ డే, మీరు ఆయన చూసి సిగ్గుపడకూడదు. ఆయన్ని చూసి సంతోషంగా ఆయన ఎదుటికి వెళ్ళే వారంగా మనము ఉండాలి. ఎప్పుడు తెలుసండి? వెన్ యు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యు లివ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట యోగ్యునిగా మార్చేది దేవుని వాక్యం అండి. మూడోది, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. వినడం కాదండి, వాక్యాన్ని దాచుకొని దాని ప్రకారంగా జీవించాలి. 119 సంకీర్తన 11 యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. దేవుని వాక్యాన్ని అనుసరించాలి, వినడం కాదు, అనుసరించాలి. యు నీడ్ టు ఫాలో. దేవుని వాక్యాన్ని అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. కాబట్టి మన గుణాన్ని ఎలా సాగు చేసుకోవాలంటే మొదటిగా ప్రార్థన చేయాలి. 2, దేవుని వాక్యాన్ని నిరంతరం అధ్యయనం చేయాలి. 3, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. 4, దేవుడి మందిరానికి మనము ఎల్లప్పుడూ రావాలి. దేవుడి మందిరానికి ఎల్లప్పుడూ రావాలి. చాలా మంది దేవుని మందిరం అంటే అశ్రద్ధ చూపిస్తున్నారు. చాలా మంది దేవుడి మందిరానికి అశ్రద్ధ చూపించకూడదండి. యాకోబు ఈ మాట చెప్తున్నాడండి, వినటానికి త్వరపడాలి, మాట్లాడడానికి నెమ్మదిగా ఉండాలి, కోపడ్డానికి నెమ్మదిగా ఉండాలి, కానీ దేవుని వాక్యాన్ని చేయటానికి మనం త్వరగా సిద్ధపడాలంటున్నాడు. కాబట్టి హెబ్రీ రాసిన పత్రిక 10:25 దేవుడి మందిరానికి మనం హాజరవ్వాలండి. క్రైస్తవ జీవితానికి మన పరివర్తనకు మూల సూత్రము మనం ఎక్కడ నేర్చుకుంటామంటే దేవుడి మందిరంలో నేర్చుకుంటామండి. హెబ్రీ రాసిన పత్రిక 10:25 కొందరు మానుచున్నట్లు, కొందరు దేవుని మందిరాన్ని మానేస్తున్నారు. సమాజంగా కూడుట మానక ఒక్కడొక్కడు మన దేవుడి మందిరానికి వచ్చిన ఒకరు హెచ్చరించుకోవాలి. హెచ్చరించడం అంటే ఒకరి గురించి వాళ్ళు ప్రార్థన చేయాలి, ఒకరి గురించి ఒక తప్పిదాల గురించి మాట్లాడాలి.
ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. మందిరానికి మనము క్రమముగా రావడం ద్వారా ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకడొకడును. అది అయితే అర్థం చేసుకో. దేవుడి మందిరం మనకి ఎందుకు రావాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన దేవుని మందిరానికి సమాజముగా కూడటానికి రావాలి. ఒకరినొకడు హెచ్చరించుకొనుచు బుద్ధి చెప్పుకుంటానికి రావాలి. దేవుడి దినము సమీపిస్తుందని మనము తెలుసుకొని ప్రేమ చూపాలి. ఒకరి పట్ల ఒక ప్రేమ చూపాలి. ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు భారాన్ని భరించాలి. ఒకరు ఆపదలు మరొకరు ఆపదను పంచుకునే వారంగా ఉండాలి. సత్కార్యములు చేయాలి. ఒకరినొకడు పురుకొలుపువలని ఆలోచింతుము. కాబట్టి ఇప్పుడు మనం చర్చికి వచ్చాం. చర్చిలో వచ్చిన ఎవరైనా పేదవారు ఉంటే మన ఆలోచన ఏమి ఉండాలంటే, వీరు ఇలా స్థితిలో మనం ఏం చేయగలం, వారికి ఎలా సహకరించాలి, ఎలా వారికి మేలు చేయాలి, ఎలా వాళ్ళు నడిపించాలని ఆలోచనతో మనం జీవించే వారంగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, మనం వినువారు మాత్రమే ఉండక దాని ప్రకారం జీవించే వారంగా మనము ఉండాలి. ఒకవేళ మనము దేవుని వాక్యం మాత్రమే స్వీకరించి తగిన రీతిలో జీవించకపోతే మన జీవితము మృత సముద్రం వలె ఆధ్యాత్మికంగా ఉంటుంది. మృత సముద్రం అనేది చలనం ఉండదండి. డెడ్ సీ ఉంది ఒకటి. ఆ డెడ్ సీ అనేది తరంగాలు ఉండవు, చలనం ఉండదండి. ఒకవేళ మనం కూడా ఒకవేళ కేవలం ఏదో దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోయే వారుగా ఉంటే మనం కూడా మృత సముద్రం లాంటి వ్యక్తులుగానే ఉంటామండి. కాబట్టి దేవుని బిడ్డారా, ఒక రిజర్వాయర్లోకి, మరి ఆ సరస్సులోనికి మంచి మంచి నీరు వస్తుందండి. అయితే ఆ రిజర్వాయర్ అందమైన రిజర్వాయర్గా మారాలంటే ఆ రిజర్వాయర్కి అవుట్లెట్స్ ఉండాలండి. పాత నీరు పోతూ ఉండాలి, కొత్త నీరు వస్తూ ఉండాలి. పాత నీరు పోతూ ఉండాలి, కొత్త నీరు వస్తూ ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అనుమతించాలి. మనం దేవునిలో జీవించే వారంగా ఉండాలి. దేవుని వాక్యము తెలుసుకొని జీవించాలి. అలా జీవించకపోతే పాపం అంట. దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే పాపం. కాబట్టి ఈ సమయంలో ఈ 4 సూత్రాలు. మొదటి సూత్రము, ఆధ్యాత్మిక అభివృద్ధికి మొదటి ఆటంకము మన నోటి మాటలు. కాబట్టి భూతులు కానీ స్వరశక్తులు కానీ దేవునికి ఇష్టమైన మాటలు కానీ మనం మాట్లాడకూడదు. రెండోది, మన ప్రాచీన స్వభావం, పాతపు ఆలోచనలు మనం సిలువ వేయాలి. మూడోది చెప్పండి. మూడోది కోపాన్ని మనలో తీసివేయాలి. నాలుగోది మన ప్రవర్తన సాగు చేసుకోవాలి. ఈ 4 ఎప్పుడైతే మనం పాటిస్తామో ఐఎమ్ షూర్ యూ విల్ సీ అబండెంట్ బ్లెస్సింగ్స్. ప్రభుత్వం నేను చెప్పగలను, దేవుడు లెక్కించలేని ఆశీర్వాదాలతో దేవుడు మనం దీవిస్తాడు. చాలా మందికి ఈ రహస్యాలు తెలియదు. దిస్ సీక్రెట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్, 4 సీక్రెట్స్. ఈ 4 మీరు గ్రహిస్తే దేవుడు మిమ్మల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. అత్యంత ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎంతవరకు నాయనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మా ఆత్మీయ జీవితానికి అవరోధాలుగా ఉంచున్న 4 ముఖ్యమైన విషయాల గురించి మీరు మాతో మాట్లాడారు. మొదటిగా అందులో మా నోటి మాటలు ప్రభువా, కొన్ని పర్యాలు మా నోటి మాటల ద్వారా మనుషులను గాయపరిచే వారంగా ఉంచున్నాం. మురికి మాటలు నాయన మాట్లాడే వారంగా ఉంచున్నాం తండ్రి. దయతో మనల్ని క్షమించండి. హాము నాయన తండ్రి తన తండ్రి యొక్క దిగంబరత్వాన్ని తండ్రి బయటికి వెళ్ళి తన అన్నలతో చెప్పాడు ప్రభువా. అటువల్ల మేము కూడా కొన్ని పర్యాలు తండ్రి కుటుంబంలో ఉండవలసిన విషయాలు తండ్రి, భార్య భర్తల మధ్య ఉండవలసిన విషయాలు, లేకపోతే సంఘంలో ఉండవలసిన విషయాలు బయటికి వెళ్ళి ప్రభువా సమాజంలో తండ్రి అన్యుల మధ్యన మేము చెప్పే వారంగా ఉంటున్నాం. అది మా జీవితాన్ని, మన కుటుంబాన్ని ప్రభువా పాడు చేసేదిగా ఉంటుందని నాయన మేము మీ బైబిల్లో ప్రభువా మేము చూసి ఉంటున్నాం ప్రభువా. అటువల్ల మేము ఉండకుండా తండ్రి మా నాలుకను ప్రభువా స్వాధీనపరచుకోవడం మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అటువల్ల ప్రభువా తండ్రి ఆయన ప్రాచీన పురుషుడు ప్రభువా క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాడని పౌలు చెప్పి ఉన్నాడు తండ్రి. అయినప్పటికీ తండ్రి మాలో నియమము కలదు ప్రభువా. నిరంతరము తండ్రి పాపమునకును మా ఆత్మకు మధ్యన పోరాటం జరుగుతుంది ప్రభువా. దయతో వాటిని అధిగమించడానికి ప్రభువా మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏవో ప్రభువా నువ్వు జీవితాలు మార్చగలిగిన దేవుడు ప్రభువా, బ్రతుకులు మార్చగలిగిన దేవుడు తండ్రి.
ఆయన ఈ సమయంలో ప్రభువా నేను మీ బిడ్డల జీవితాల్లో ఒకవేళ ఏదైనా ఇంకా ప్రాచీన స్వభావం కలిగిన తలంపులు కలిగి ఉంటే తండ్రి వాటన్నిటిని ప్రభువా ఈ సమయంలో మీ యొక్క సిలువ చెంత వాటిని విడిచిపెట్టాలి మీ కృప దయచి మనం ప్రార్థిస్తున్నాం నాయన. అటువల్ల ప్రభువా కోపం నాయన, ఈ కోపం కూడా నాయన మేము ఆశీర్వదించబడటానికి ఒక అవరోధంగా ఉంటుంది, ఆటంకంగా ఉంటుంది ప్రభువా. దయచేసి ఈ కోపాన్ని కూడా మాలో తీసివేయండి ప్రభు, ఆహాన్ని తీసివేయండి, తన అహంకారాన్ని తీసివేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కోపం వల్లే తండ్రి నేను ఇదిగో ప్రభువా నేను సౌలు తండ్రి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ప్రభువా. ఆ కోపం వల్ల నేను కయ్యను తండ్రి నేను శపించబడ్డాడు ప్రభువా. బైబిల్ అనేక మంది ప్రభు కోపం వల్ల అనేక మంది శపించబడ్డ మేము చూస్తున్నాం తండ్రి. దయతో ప్రభువా మీ వాక్య ప్రకారం మేము జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అటువైపు ప్రభువా మా ఆత్మీయ జీవితానికి అవరోధం 4వది ప్రభువా నేను మీ వాక్య ప్రకారంగా మా ప్రవర్తన మేము సాగు చేసుకోవాలి తండ్రి. మేము నిరంతరము ప్రభువా ప్రార్థన చేత నింపబడటానికి, మీ వాక్యం చేత నింపబడటానికి, మీ వాక్యం మా హృదయంలో నింపబడటానికి, మీ మందిరానికి వచ్చి మీ పరిచయలో పాలిభాగస్తులుగా నిరంతరం జీవించటానికి ప్రభువా మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం విన్నా మీ ప్రియలు ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, మీ కృపతో నింపండి. మీ రాకడ పర్యంతములో ప్రభువా మీ బిడ్డలుగా ఎత్తబడే సంఘములో మేము కూడా ఉండటానికి మీ కృప అనుగ్రహించి నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేడ అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థన